ఇవాళ కోన రవికుమార్ గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత 2009లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంకి వచ్చినప్పుడు మొదటిసారిగా ఆయన నియోజకవర్గం ఎలా తెలుసుకున్నాను. ఫిజికల్గా ఈ నియోజకవర్గం ఏం కావాలి, ఏ అవసరాలు ఉన్నాయి, ఎక్కడ ఏ పాఠశాలలు ఎక్కడ ఉన్నాయి, కాలేజీలు ఎక్కడ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ఎంఆర్ ఆఫీసులు, ఎండో ఆఫీసులు అన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని ఫిజికల్గా ఆయన తెలుసుకున్న తర్వాత పాలిటిక్స్ ఎంటర్ అయ్యాను. అయిన తర్వాత ఈ తర్వాత నేను శాసనసభ్యుడికి ఎన్నికైతే రేపు భవిష్యత్తు నేను ఈ నియోజకవర్గాన్ని అది నన్ను గెలిపిస్తే ఈ నియోజకవర్గం నేను ఏం చెయ్యాలి, ఎక్కడ వనరులు ఉన్నాయి, ఇవన్నీ సరిదిద్దుకోవాల్సిన అవసరం నాకు ఉందని చెప్పి ఆలోచనతో ఆయన రాజకీయం రావడం జరిగింది. అటువంటి నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడిని ఈరోజు సమర్థత లేనటువంటి వాళ్ళు, నిన్న మొన్న అటు తిరిగి ఎక్కడ అవకాశం లేనటువంటి వాళ్ళు ఇవాళ ఒక అవకాశం వచ్చిందని దాన్ని చేతపుచ్చుకొని మరి పర్సనల్గా వ్యక్తిగత దోషం చేయడం, అవాకులు చవాకులు కారణం రాజకీయ నిబద్ధతకు చాలా తప్పుడు తావుగా కనిపిస్తూ ఉంది. ఇవాళ కోన రవికుమార్ గారు ఈ నియోజకవర్గంలో చక్రంలోని సంవత్సర కాలంలో ప్రజలకి అవసరాలను గుర్తించి వాటి ఇవ్వడమే కాకుండా వాటిని నిధులకు పూర్తిగా చేయడంలో కూడా సఫలీకరించలేనటువంటి ఈ నేపథ్యంలో వారి పిల్లలు లండన్లో డిగ్రీ చదువుతున్నారు. డిగ్రీ కంప్లీట్ అయిన నేపథ్యంలో మరి ఆయన ఆ కాన్వకేషన్లో హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన అక్కడ పిల్లల దగ్గరికి వెళ్ళి ఇవాళ పార్టీ అంత ముఖ్యమో, పిల్లల భవిష్యత్తు కూడా, కుటుంబ భవిష్యత్తు కూడా అంత అవసరం. ప్రతి వ్యక్తి కూడా ఇవాళ పార్టీ ముఖ్యంగా చూసుకుంటాం మనం. ఎందుకు మనం ప్రజలకు సర్వీస్ చేయాలి. అలాగే పిల్లలు కుటుంబం ఉంటే కదా మనం, అందుకు మనకు కుటుంబాన్ని కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. అక్కడ లండన్లో పిల్లలు కాన్వకేషన్లో పాల్గొనడానికి ఆయన వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక వైసీపీ స్థాయి నాయకుడు ఇన్ఛార్జి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి ఆయన ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గం శాసనసభ్యుడు కార్యాలయానికి వెళ్ళారు. ఇక్కడ ఉన్న వ్యవసాయ రైతులు తాలూకా కష్టాలు పట్టించుకోవటం లేదు, ఎరువులు అందించటం లేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలా తప్పని స్టేట్మెంట్. నువ్వు వాస్తవాలు దగ్గర ఉండవలసిన బాధ్యత నువ్వు కూడా రేపు ప్రజా జీవితాన్ని అడుగుపెట్టాం. వాస్తవాలు దగ్గర ఉండవలసిన బాధ్యత నీకు ఉంది. ఈవేళ అతను పిల్లలు కాన్వకేషన్లో పాల్గొని అక్కడి నుంచి ప్రపంచ స్థాయి శాసనసభ సమావేశానికి బాస్టన్ 4 నుంచి 6 వరకు ఒక సమావేశం అమెరికాలో జరగవలసి ఉంది. అందులో మన దేశం నుంచి సుమారు 130 మంది, 24 రాష్ట్రాల నుంచి కూడా 130 మంది ప్రజాప్రతినిధులు వీళ్ళు వెళ్ళి పాల్గొనడం జరిగింది. అందులో మన శాసనసభ్యుడు అక్కడ సమావేశానికి హాజరవడం మనకందరికీ మన నియోజకవర్గం చేసుకున్న అదృష్టంగా మీరు భావించాలి. మీరు రాజకీయాల్లో ఇచ్చిపుచ్చుకుని దూరంగా ఉండాలి. ఇప్పుడు కూడా కమర్షియల్ ఎలక్షన్లో ఉండాలి. మిగతా టైంలో సోదర భావంతో ఉండి ఈ ప్రజల అభివృద్ధికి కృషి చేయాలి. అలాంటి వ్యక్తిత్వ గల రాజకీయ నాయకుడు మన కోన రవికుమార్. ఆయన బాస్టన్లో జరుగుతున్నటువంటి ఆ 4-6 తేదీల మధ్య ఉన్నటువంటి సమావేశానికి హాజరవడం వెళ్ళి అక్కడ ప్రపంచ స్థాయి సమావేశంలో పాల్గొని అక్కడ డిజిటల్ సిస్టమ్ మీద కానీ లేదా సైబర్ నేరాల మీద కానీ ఈ శాసనసభలు ఎలాగ నడవాలి, ఈ అక్కడ ఎలా నడుస్తున్నాయి, అమెరికాలో ఏ విధంగా ఉన్నాయి, మన దేశంలో ఎలా ఉన్నాయి, తారతమ్యాన్ని గుర్తించి అవి ప్రజల భవిష్యత్ ఉత్తర భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ శాసనసభలో మాట్లాడి ఇక్కడ శాసనసభలో కూడా అందరినీ శాసనసభ్యులు కూడా సభ్యులు కూడా దాని ద్వారా తెలియపరిచే అవసరమైన విధానానికి ప్రోత్సాహం చేయడానికి తెలుసుకోవడానికి ఆయన వెళ్ళారు అక్కడ. అంతేగాని ఇక్కడ ఇలాగా అవాకు చవాకులు పేలినటువంటి పనికిమాలిన స్టేట్మెంట్లు ఇచ్చి ఇక్కడ తప్పుడు సమాచారం ఎప్పుడు ఇచ్చినటువంటి వ్యక్తిత్వం కాదు ఆయన. అందుకు అది అవసరం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా ఈవేళ ఎరువులు అన్నారు. ఈవేళ 45 రోజులు మనం జూన్ 20ని డైరెక్ట్ షోయింగ్ చేశారు రైతులు. తర్వాత ఇప్పుడు దమ్ములు ఇప్పుడు అవుతున్నాయి. ఎరువు కావాల్సినంత ఈవేళ మన నియోజకవర్గ స్థాయి కూడా మండలం వైద్య ఎరువులు ఈవేళ ఇవ్వడం జరిగింది. ఈవేళ డిఏపి ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 1540 బస్తాలు అంటే 27 మెట్రిక్ టన్నులు ఇచ్చాం. అలాగే బూచికి 40 మెట్రిక్ టన్నులు 100 బస్తాలు ఇచ్చాం. ముందుకు కూడా 120 మెట్రిక్ టన్నులు అంటే 22,400 బస్తాలు ఇచ్చాం. అలాగే డిఏపి సరుబుజికి 60 మెట్రిక్ టన్నులు అంటే 1200 బస్తాలు ఓన్లీ డిఏపి ఇచ్చాం ఇప్పుడే నిన్నటికి. మళ్ళీ అలాగే యూరియాకి వచ్చేటప్పటికి ముందు ఆంధ్రప్రదేశ్కి 10,280 బస్తాలు ఇచ్చాం. అలాగే బూర్జకి వచ్చి 9,600 బస్తాలు ఇచ్చాం. అలాగే పొందూరికి 12,400 ఇచ్చాం. సరుబుజ్జికి 8,000 బస్తాలు ఇచ్చాం.
ఇప్పుడు ఏంటి సెకండ్ షోయింగ్ జరగలేదు, ఇంకా రెండవసారి మనం జరగలేదు, ఇంకా ఒకటోసారి జల్లాం, రెండోసారికి రెడీ, కొన్ని మండలాల్లో రెడీ అవుతున్నారు. ఎక్కడైతే డైరెక్ట్ షోయింగ్ ఉందంటే ఎదలు ఎక్కడ ఉన్నాయో అక్కడ రెండోసారి జల్లడం సమాయత్తం రైతులు అవుతున్నారు. దమ్మున్నటువంటి చేసిన ప్రాంతం వల్ల ఒకటోసారికి రెడీ అవుతున్నారు. ఇంకా ఎరువు లేదనుకోవడం, అది రాజకీయం నువ్వు కలుషితం చేయడానికి తప్ప, అది ప్రజలు మభ్య పెట్టడం తప్ప, రైతాంగం మభ్య పెట్టడం తప్ప, నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ విలువ కూడా ఉండదు. ఎందుకంటే రైతులకు తెలుసు విలువ, ఎక్కడ ఎరువు ఉందో, ఎరువు వచ్చిందో లేదో ప్రతి రైతు సోదరులకు తెలుసు. మరి ఇవాళ నేను కట్టగారి కలిశాను, ఇవాళ కలిసి కట్టగారి చెప్పాను ఎంత అవసరమో. మా నియోజకవర్గంలో 4 మండలాల్లో ఇంత అవసరమైన ఒక స్టేట్మెంట్ రూపంలో ఏ ఊరి నుంచి కలెక్ట్ చేసి ఇవాళ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే జేడీ గారికి చెప్పారు, ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంకి ఎంతైతే మనం స్పాన్సర్ చేస్తామో అంత కూడా ఇమీడియట్ గా రిలీజ్ చేయమని చెప్పారు. అవసరం బట్టి అక్కడ ఏ అవసరం ప్రజలు అవసరం ఎంత ఉందో, రైతు సోదరులకి ఎంత ఇరువు అవసరం ఉందో అవసరం మేరకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రైతుకు కూడా ఇరువు అనే విధంగా అందించాలని ఒక ఆర్డర్స్ కలెక్టర్ గారు వేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ ప్రభుత్వం ఎప్పుడు రైతుల పట్ల మంచి ఆలోచనతో ఉంటుంది. రైతులకి ఎరువు అందలేదు, విత్తనాలు అందలేదు అనే ప్రశ్న ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా లేదు, ఈ రోజే కాదు ఏ రోజు కూడా లేదు. ఎప్పుడు కూడా ఖచ్చితంగా రైతు ప్రభుత్వం, రైతు సేవలో రైతు తరఫున ఈ పార్టీ ఈ ప్రభుత్వం పనిచేస్తా తప్ప మీలాగా అలా మీ ప్రభుత్వంలాగా ఎప్పుడు చేయదు. రైతులు నడ్డి పిలిచే ప్రయత్నం ఏ రోజు కూడా చేయదు. మీరు రైస్ ప్రొక్యూర్మెంట్ కి డబ్బులు ఇవ్వాలంటే సంవత్సరం అయింది. మీరు ఇచ్చిన 6,000 కోట్లు మేము ఇచ్చాం, మీరు వదిలేసిన 6,000 కోట్లు మేము ఇచ్చాం, మీరు వదిలేశారు. మేము అంతకుముందు మేము 14 చేసినప్పుడు మేము ఒక ప్రొక్యూర్మెంట్ రూపాయి వచ్చకుండా మీ రైతానికి ఇచ్చాం. మీరు మాత్రం ఒక 6,000 రూపాయల వరకు 6,000 కోట్ల వరకు మీరు ఇచ్చేసారు. ఈవేళ దానికి కూడా మేము ఇచ్చి ఇవాళ రైతు తరఫు నిలబడటం, రేపు అన్నదాత సుఖీభావ కింద మేము కూడా రేపు 30వ తారీఖు, రేపు వచ్చే 30వ తారీఖు లోపు ఈవేళ ఫస్ట్ వరకు 7,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవాళ అలాగే భవిష్యత్తులో కూడా మేము 20,000 ఇస్తామని చెప్పాం. రైతు అన్నదాత సుఖీభావ కింద 3 విడతలుగా ఖచ్చితంగా 7,000, 7,000, 6,000 ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. రైతుల పట్ల ఈ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు కూడా మా పద్ధతిలో ఉంది. అందుకు ఈ ప్రభుత్వాన్ని కానీ మా నాయకుడు మరి కోన రవికుమార్ గారిని విమర్శించే నైతికం లేదు. మీరు ఎప్పుడు కూడా మా విధానంతో మీరు ఎప్పుడు పోటీ కారు. మీ ప్రజలు ఇప్పటికే మీకు వెనక్కి పంపించారు. భవిష్యత్తులో మీరు ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి మీ పార్టీ కానీ మీరు కానీ వచ్చే పరిస్థితి లేదని చెప్పి మీకు తెలియపరుస్తూ, భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, వ్యక్తిగతంగా మాట్లాడకండి, ప్రజల సేవలోకి వెళ్ళండి, ప్రజల్లో మమేకం అవ్వండి అంతే తప్ప వ్యక్తిగతం దిగడము అది తప్పు, రాజకీయంలో విద్యుత్ కాదని చెప్పేసి మీకు ఒకసారి చేస్తూ ఈ సెలవు తీసుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.